భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. విచ్చేయండి, తమరి ఆసనములను అలంకరించండి. ఒకరిని మించిన తేజం ఇంకొకరు. మహారాజా, దేవతలే ఈ బాలికల రూపంలో అవతరించినట్టుగా ఉన్నది. అందరూ తమ తమ నామములను వచించండి. నన్ను సంసుదంటారు. నేను లక్ష్మి, నేను అంబికని, నేను మంగళ, కామాక్షిని, నేను దుర్గా, పార్వతిని, మరి నేను వైష్ణవిగా. చూసావా, సమస్త దేవతల యొక్క నామము. మేమందరము దేవతలమే. మమ్మల్ని సమస్త జనులు నవదుర్గలని వచించెదరు. ఎందుకు కాదు, మాకు కూడా అలాగే ఉంది. మీరందరూ సాక్షాత్తు ఆ నవదుర్గలే. నవదుర్గలకు ప్రణామములు చెప్పవలెను కదా. తమరు మమ్ము నవదుర్గలుగా భావించినచో ఎందులకు ప్రణమిల్లలేదు? మాటకారే, మనం వీరికి ప్రాణమిల్లవలనట. హే కన్యలారా, మా వలన అపరాధము జరిగినది. హే నవదుర్గలారా, తమకు మా యొక్క శతకోటి ప్రణామములు. తమరు మా పూజను ఎప్పుడు ఆచరించెదరు? చేస్తాం, తక్షణమే చేస్తాం. అవును, ఈనాడు సమస్త స్థానములలో మా యొక్క పూజను ఆచరించుచున్నారు. సమస్త జనులు మమ్మల్ని పూజించి ఏదో ఒకటి పొందవలనని కాంక్షించుచున్నారు. మా పూజను ఆచరించి తమరు ఏదో పొందగలిచితిరిగా. దేవతలను పూజించినచో దేవతలు తమ భక్తుల ఇచ్చను పూర్తిగా వించెదరు. మా పూజ ద్వారా తమరి ఇచ్చను సఫలమగును. మనమెంతటి అదృష్టవంతులం. ఈ వైష్ణవీదేవి ద్వారా సాక్షాత్తు మహాలక్ష్మి ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్నది. అవును స్వామి, మాకు కూడా అలాగే ఉంది. ఈ దేవతల యొక్క ఆశీర్వాదము అవశ్యం ఫలిస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? పూజ ప్రారంభిద్దాం.
హే నవదుర్గల, ఆగండి. మేము మీ అందరిని గృహములకు చేర్చుటకు రథమును ఏర్పాటు చేసి రాజా, అందులో ఆశ్చర్యమే లేదు. మేము ఎటులా వచ్చినమో అట్లనే వెళ్ళదము. ప్రణామములు మాతాపితలారా. ఆగండి ముద్దు బిడ్డలారా, ఆగండి. కేవలం తమ రాక వలన మా జీవితం ధన్యమైనది. ఇప్పుడు మీ అందరూ ఇచ్చేసి మా జీవితంలోని అజ్ఞానాంధకారము నాశనము చేసిన ఈనాటి నుంచి మా యొక్క భవిష్యత్తు తేజవంతమై ప్రకాశవంతమై గోచరించుతున్నది. ఆగండి స్వామి, వారిని ఆపండి, వారిని ఆపండి స్వామి. వైష్ణవి, నవదుర్గలారా, ఆగండి ఆగండి, ఆగండి నవదుర్గలారా. ఆగండి, ఆగండి.